సో మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ లైక్ ఒక నెంబర్ ఇచ్చిన నెంబర్ ప్రైమ్ నెంబరా కాదా అని చెక్ చేయడం కోసం రాసాం. రైట్. సో ఇట్లా మనం ఫర్ లూప్ యూజ్ చేసి ఏదైనా వర్క్ రిపీటెడ్గా చేయాల్సిన అవసరం వస్తే అలాంటప్పుడు చేస్తాం. ఇప్పుడు మనం ప్రైమ్ నెంబరా కాదా చెక్ చేయాలంటే ఇందులో రిపీటెడ్గా జరుగుతుంది ఏంటి, ఒక నెంబర్ ఇన్పుట్ తీసుకున్నప్పుడు ఆ నెంబర్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయో కౌంట్ చేస్తున్నాం. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయో కౌంట్ చేయాలి అంటే ఆ నెంబర్ని 1 నుంచి ద నెంబర్ ఇట్ సెల్ఫ్ వరకు అన్ని నెంబర్స్తో డివైడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఎక్కడైతే డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చిందో అక్కడ మనం కౌంట్ ఇంక్రీజ్ చేసుకుంటాం. సో ఫైనల్గా అట్లా అన్ని నెంబర్స్తో చెక్ చేసాం. సపోజ్ 10 కనుక ఇన్పుట్ ఇస్తే 1 నుంచి 10 వరకు ప్రతి నెంబర్ చేత 10ని డివైడ్ చేస్తాం. లైక్ 10 మాడ్యులస్ 1, 10 మాడ్యులస్ 2, 10 మాడ్యులస్ 3 అలా మనం చేసుకుంటూ వెళ్తున్నాం. అట్లా 10 మాడ్యులస్ 10 వరకు చేస్తాం. మొత్తంలో మనకి ఎన్నిసార్లు మనకి రిమైండర్ 0 వస్తుంది, 1, 2, 5, 10 ఈ 4 కేసెస్లో మనకి రిమైండర్ 0 వస్తుంది. కాబట్టి కౌంట్ విల్ బి 4. ఇనిషియల్గా కౌంట్ 0 తీసుకున్నాం కాబట్టి కౌంట్ విల్ బి 4. ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఈ కండిషన్ C ఈక్వల్ టు 2 ఫాల్స్ కాబట్టి నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ అయిపోతుంది. సో ఇట్లా మనం చేస్తున్నాం. అట్లాగే జనరల్గా ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అని చెప్తుంటాం. ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటంటే చూద్దాం. ఫస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చూసి తర్వాత దానికి ప్రోగ్రామ్ ఒకటి రాస్తాం. మనం డిస్కస్ చేసినప్పుడు ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్లో ఉన్న సమ్ ఆఫ్ డిజిట్స్, ఒక నెంబర్ లైక్ 295 అని ఉందనుకోండి. అప్పుడు ఏం చేసాం, 5 + 9 + 2 ఇంత 16 ఇట్లా మనం ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. అంటే ఒక నెంబర్ ఇన్పుట్ తీసుకొని ఆ నెంబర్లో ఉన్న డిజిట్స్ అన్నిటిని సమ్ చేస్తే వచ్చే వాల్యూ ఏదైతే ఉందో దాన్ని సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ది గివెన్ నెంబర్ అని చెప్పి. అట్లాగే ఒక నెంబర్ తీసుకొని దాన్ని రివర్స్ క్యాలిక్యులేట్ చేసి ఒరిజినల్ నెంబర్ రివర్స్ నెంబర్ రెండు సేమ్ ఉన్నాయా లేదా చెక్ చేసాం. అలా రెండు సేమ్ కనుకుంటే ఏమంటాం, దాన్ని పాలెండర్ నెంబర్ అని చెప్తాం. సో అది చూద్దాం ఒకసారి. పాలెండర్ నెంబర్ ఏదైతే మనం తీసుకుంటాం, ఇక్కడ మనం చేసింది ఏంటి, ఒక నెంబర్ తీసుకున్నాం, ఆ నెంబర్ యొక్క రివర్స్ కనుక్కున్నాం, ఆ రివర్స్ ఒరిజినల్ నెంబర్ రెండు కనుక సేమ్ ఉంటే దట్ ఇస్ పాలెండ్రమ్ అని చెప్తున్నాం. బట్ ఇప్పుడు మనం రాయబోయే ప్రోగ్రామ్ ఏంటంటే ఒక నెంబర్ ఆమ్స్ట్రాంగ్ నెంబరా కాదా అని చెక్ చేయాలి. రైట్. ప్రోగ్రామ్ టు ఫైండ్ వెదర్ ది గివెన్ నెంబర్ ఈస్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ ఆర్ నాట్. దానికోసం ఏం చేస్తాం, ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏం లేదు, ఇచ్చిన నెంబర్ యొక్క ఇండివిజువల్ డిజిట్స్ ని యొక్క క్యూబ్స్ ని సమ్ చేస్తే వచ్చే రిజల్ట్ ఒరిజినల్ నెంబర్ కి ఈక్వల్ అవ్వాలి. ఓకేనా. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ ఎంటర్ ఏ నెంబర్ లైక్ 123 ఇస్ ది గివెన్ ఇన్పుట్ అనుకుందాం. ఇప్పుడు 123 ఇస్తే మనం అనుకుంది ఏంటి, ఇండివిజువల్ డిజిట్స్ యొక్క క్యూబ్స్ ని సమ్ చేస్తే వచ్చే రిజల్ట్ మళ్ళీ ఒరిజినల్ నెంబర్ కి ఈక్వల్ అవ్వాలి. అలా అవుతుందా లేదా చెక్ చేస్తాం. అయితే దట్ ఈస్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్, అవ్వకపోతే నాట్ అన్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 123 అనే దాన్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఏం చేయాలి, 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ అంటే ఎంత అవుతుంది, 1 క్యూబ్ is 1, 2 క్యూబ్ 2 పవర్ 3 క్యూబ్ అంటే 2 పవర్ 3 కదా, 2 పవర్ 3 is 8 and then 3 క్యూబ్ 3 పవర్ 3 ఎంత, 3 into 3 into 3 27. So together 36. This is the result. Is this 36 equal to the original number? Original number ఎంత 123. ఈ 123 ఈ 36 ఈక్వల్ అంటే కాదు కాబట్టి ఏం చెప్తాం, not an Armstrong అని చెప్పేస్తాం. సిమిలర్లీ అంటే మనం ఇది ఏం అవుట్పుట్ లో మనకి ఏం రాదు, మనకి ఐడియా కోసం రాసుకుంటున్నాం. సిమిలర్లీ ఇఫ్ ఐ గివ్ సమ్ అదర్ నెంబర్ లైక్ ఎంటర్ ఏ నెంబర్ like 423 అని ఇచ్చాం. Suppose 423 is the given value. So it's not that and 23 ఉంది ఇక్కడ కూడా 23 ఉండాలి అట్లా. In some example that's it.
సో 423 లేదా 432 అయినా 423 అయినా విచ్ వాల్యూ అదే. సో 432 కనుక ఇస్తే అప్పుడు ఏం చేస్తాం 4 క్యూబ్ 4 ఇంటూ 4 ఇంటూ 4 అంటే 64 ప్లస్ 3 క్యూబ్ 27 ప్లస్ 8 ఎంత అవుతుంది? 99 వస్తుంది. సో ఈజ్ 99 ఈక్వల్ టు 432? నో కాబట్టి మనకు అవుట్పుట్ ఏమి ఇవ్వాలి? నాట్ ఎన్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అని చెప్తాం. సిమిలర్లీ ఎంటర్ ఏ నెంబర్ 153 అని ఇచ్చాము. ఇప్పుడు ఏమవుతుంది? 1 క్యూబ్ ఈజ్ 1. 5 క్యూబ్ ఎంత? 5 ఇంటూ 5 ఇంటూ 5 125 ప్లస్ 3 క్యూబ్ ఈజ్ 27 టుగెదర్ ఎంత? 125 ప్లస్ 27 152 ప్లస్ 1 ఈజ్ 153. ఈజ్ దిస్ ఈక్వల్ టు ది ఒరిజినల్ నెంబర్? ఎస్ కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? దిస్ ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. 153 ఈజ్ an Armstrong number. ఇట్లా మనం ఇచ్చే అవుట్పుట్ ఉండాలి. అయితే ఇది క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనం ప్రోగ్రామ్ ఎట్లా రాసుకుంటాము అనేది చూద్దాం. సో దీనికోసం ఏం చేస్తాం? ఫస్ట్ ఒక నెంబర్ ఇన్పుట్ తీసుకుంటాం అండ్ నెంబర్ని ఒక్కొక్క డిజిట్ రిమూవ్ చేసి దాని క్యూబ్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి ఫైనల్గా ది ఒరిజినల్ వాల్యూ విల్ బికమ్ 0. ఆ వాల్యూ 0 అవుతుంది. కాబట్టి ఏం చేస్తున్నాం? ఈ ప్రాసెస్ మొదలు పెట్టే కంటే ముందే మనం ఇన్పుట్ ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో n అనేది ఉందో దాన్ని ఒక వేరియబుల్లోకి నమ్ అనే వేరియబుల్లోకి తీసుకున్నాం. ఎండింగ్లో ఆ నెంబర్ని మనం ఫైండ్ చేసే సమ్ ఏదైతే ఉంటుందో సమ్ ఆఫ్ క్యూబ్స్ ఏదైతే ఉంటుందో దాంతో కంపేర్ చేయాలి. ఫర్ దట్ ఏం చేద్దాం? ఇక్కడ మనకి రివర్స్ అక్కర్లేదు. సమ్ ఆఫ్ క్యూబ్స్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాం. SOC సమ్ ఆఫ్ క్యూబ్స్. సో కమింగ్ ఇన్సైడ్ దట్ సమ్ ఆఫ్ క్యూబ్స్ ఈస్ ఇనిషియలీ 0. నెంబర్ గ్రేటర్ దాన్ 0 ఉన్నంత వరకు నెంబర్ ఈక్వల్ టు నెంబర్ బై 10. ఈ ప్రాసెస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసిందే కాబట్టి వినో ఏం జరుగుతుంది స్టెప్ బై స్టెప్. ఇక్కడ d ఈక్వల్ టు n మాడ్యులస్ 10 అన్నాం. అంటే n వాల్యూ సపోజ్ లైక్ 153 తీసుకుందాం అనుకుందాం. n వాల్యూ 153 ఉంటే ఫస్ట్ ఇక్కడ 153 మాడ్యులస్ 10 ఈస్ లాస్ట్ డిజిట్ ఎంత వస్తుంది? 3 వస్తుంది. ఈ 3ని ఏం చేయాలి? ఫస్ట్ దాని క్యూబ్ కనుక్కుందాం. లైక్ c ఈక్వల్ టు d ఇంటూ d అంటే క్లారిటీ కోసం 2 వేరియబుల్స్ తీసుకున్నాం, అదర్వైజ్ ఒకేసారి చేసుకోవచ్చు. దట్స్ డిఫరెంట్ ఉంది. సో d ఇంటూ d అంటే ఇండివిజువల్ డిజిట్ తీసుకున్నాం. ఎంత? 3 యొక్క క్యూబ్ క్యాలిక్యులేట్ చేసాం. 3 ఇంటూ 3 is 27. దాన్ని ఆ సమ్ ఆఫ్ క్యూబ్స్ కి యాడ్ చేద్దాం. సమ్ ఆఫ్ క్యూబ్స్ ప్లస్ ఈక్వల్ టు దట్ క్యూబ్. అంటే సమ్ ఆఫ్ క్యూబ్స్ ఇనిషియల్ గా 0 ఉంది కాబట్టి ఈ 0కి ఈ c వాల్యూ యాడ్ అవుతుంది. c వాల్యూ ఎంత ఇక్కడ వచ్చింది? 3 క్యూబ్ 27 యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడు n వాల్యూ బికమ్ n ఈక్వల్ టు n బై 10. 153 ఉన్నది 15 అయిపోతుంది n వాల్యూ. తర్వాత ఇక్కడ 15 గ్రేటర్ దాన్ 0. ఓకే, లోపలికి వస్తాం. లోపలికి వచ్చి d ఈక్వల్ టు n మాడ్యులస్ 10. n మాడ్యులస్ 10 ఎంత? 15 మాడ్యులస్ 10 అంటే 5. దట్ ఇక్కడికి వచ్చిన తర్వాత 5 క్యూబ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎంత? 125. 125ని cలో పెట్టుకున్నాం. తర్వాత ఈ c వాల్యూని cలో ఎంత ఉంది? 125. ఈ 125ని ఆల్రెడీ ఉన్న 27కి యాడ్ చేస్తున్నాం. సో దట్ దిస్ బికమ్ 152. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ ప్లేస్కి వస్తాం. n ఈక్వల్ టు n బై 10. n ఈక్వల్ టు n బై 10 అంటే 15 బికమ్స్ 1. 1 గ్రేటర్ దాన్ 0? ఎస్. ఓకే, ఇక్కడ 1 మాడ్యులస్ 10 అంటే 1. ఆ 1 డీలోకి వచ్చింది. దాన్ని d క్యూబ్ క్యాలిక్యులేట్. 1 ఇంటూ 1 ఇంటూ 1 ఈజ్ ఎనీవే 1. కాబట్టి cలో 1 ఉంటుంది. ఇక్కడ 152కి ఈ 1ని యాడ్ చేస్తాం. సో దట్ బికమ్ 153. నెక్స్ట్ ఈ ప్లేస్కి వచ్చినప్పుడు n వాల్యూ అప్పటికి 1 ఉంది. 1 బై 10 అంటే 0 అయిపోతుంది. 0 గ్రేటర్ దాన్ 0నా? కాదు, ఫాల్స్ కాబట్టి లూప్ నుంచి బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చి ఇఫ్ నెంబర్ ఈక్వల్ టు దట్ సమ్ ఆఫ్ క్యూబ్స్ అయితే, సమ్ ఆఫ్ క్యూబ్స్ కనుక అయితే అప్పుడు ఏం చెప్తాం? an Armstrong నెంబర్ అని చెప్పేసి. కాకపోతే నాట్ an Armstrong అని చెప్పేసి. సో ఒకసారి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇందులో మనకి ఎక్స్ట్రా వేరియబుల్స్ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ c అనే వేరియబుల్ ఒకటి తీసుకున్నాం కాబట్టి ఆ c అనే వేరియబుల్ కూడా యాడ్ చేసుకుందాం. సో ఎగ్జిక్యూటెడ్.
enter the number. So enter a number like 153 is 153 is the it is an Armstrong number. ఇది కాకుండా వేరే is like 784 not an Armstrong number. అంటే ఇందా మనం చూసిన 123 not an Armstrong number. సో అట్లా 153 మ్యాచ్. సో మనం ఇప్పుడు ఒక నెంబర్ ఇన్పుట్ ఇస్తే ఆ నెంబర్ ప్రైమ్ నెంబరా కాదా చెక్ చేసాం, అట్లాగే ఈవెన్ నెంబరా కాదా చెక్ చేస్తున్నాం, పాజిటివ్ నెంబరా కాదా చెక్ చేస్తున్నాం. అంటే పాజిటివ్ కాకపోతే నెగిటివ్ అవుతుంది, ఈవెన్ కాకపోతే ఆడ్ అవుతుంది, ప్రైమ్ నెంబర్ కాకపోతే వాట్ యు కాల్ దట్ కాంప్లెక్స్ నెంబర్ సంథింగ్. సో అవుతుంది. అట్లాగే మనం ఇక్కడ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అనో ప్యాలెండర్ నెంబర్ అనో చెక్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ థింగ్ ప్యాలెండర్ అంటే ఏంటో తెలుసుకోవడం, దాని మీద వర్క్ చేయడం, లేదంటే ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి అది ఇంపార్టెంట్ కాదు. ఆ వాల్యూ ఫైండ్ అది ప్రైమ్ నెంబరా కాదా చెక్ చేయడం కోసం లూప్ని ఎలా యూజ్ చేస్తున్నాము అది ఇంపార్టెంట్. మనం ఇక్కడ ఫర్ లూప్ అనే దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం. అలా ప్రాక్టీస్ చేయడం కోసం మనకు తెలిసిన ఒక ప్రాబ్లమ్ని ఇక్కడ సాల్వ్ చేస్తున్నాం. అంటే జనరల్గా మనం మ్యాథమెటికల్గా మనం చేసే ప్రాబ్లమ్ని ప్రోగ్రామటికల్గా ఎలా చేస్తాము, అలా చేసేటప్పుడు ఫర్ లూప్ ఎలా యూజ్ చేస్తాము అని తెలుసుకోవడం ఇక్కడ ఇంపార్టెంట్. అంతే తప్పించి ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటి దాని డీటెయిల్స్ గురించి మనకు అవసరం, అదంత ఇంపార్టెంట్ కాదు ప్రస్తుతానికి. సో హౌ టు యూజ్ ది ఫర్ లూప్ టు ఫైండ్ ది రిజల్ట్ అంతే. అట్లాగే ఇప్పుడు మనం చూసిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఎట్లా ఉన్నాయంటే, అంటే ఇప్పుడు మనం చూసిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా జస్ట్ ఒక ఫర్ లూప్ తీసుకొని దాని మీద వర్కౌట్ చేసుకుంటూ వచ్చాం. అయితే సమ్ టైమ్స్ ఫర్ లూప్ లోపల మళ్ళీ ఇంకో ఫర్ లూప్ పెట్టాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. ఎలాంటప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపులే తీసుకుందాం. ఇదేంటి ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అని తీసుకుందాం. ఇప్పుడు మనం చూసిన నెంబర్స్లో లైక్ 432 కావచ్చు, 123 కావచ్చు, ఇందాక 700 సంథింగ్ తీసుకున్నాము, 153 తీసుకున్నాం. వీటిలో 153 ఒకటే ఆమ్స్ట్రాంగ్ నెంబర్. ఇది కాకుండా ఇంకా ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ ఏమున్నాయి సపోజ్ మనకు కావాలి. ఇది కాకుండా ఇంకా ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ ఏమున్నాయి కావాలి. అప్పుడు ఎలా చేస్తాం? ఒక్కొక్క నెంబర్ని ఇన్పుట్ ఇచ్చి ప్రోగ్రామ్ రాసి ఫస్ట్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి 1 ఇస్తాం, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3 అంటే 1 ఎట్లాగా ఆమ్స్ట్రాంగ్ అవుతుంది, ఎందుకంటే 1 క్యూబ్ ఈజ్ 1 కాబట్టి. నెక్స్ట్ అట్లా చూసుకుంటూ వెళ్తే నెక్స్ట్ 1 నుంచి 153 మధ్యలో ఇంకెక్కడ ఉన్నది, ఎక్కడైనా మ్యాచ్ అయ్యే వాల్యూ ఉందా, ఆమ్స్ట్రాంగ్ నెంబర్ ఏదైనా వస్తుందా, లేదా 150 తర్వాత ఇంకేదైనా నెంబర్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ వస్తుందా, ఎంత ఉంది, ఏది ఉంది అని తెలుసుకోవాలి అంటే మనం ప్రతి నెంబర్ని మాన్యువల్గా చెక్ చేయడం అనేది కష్టం. అందుకోసం ఏం చేద్దాం, అసలు ఒక 1 నుంచి 1000 లోపు ఉన్న ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ అన్నిటిని ప్రింట్ చేద్దాం అనుకున్నారనుకో, అసలు ఏమేమి ఉన్నాయో చెక్ చేద్దాం అనుకున్నారనుకోండి. అప్పుడు ఎలా చేయొచ్చు చూద్దాం. అలా కావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ ఇన్ ఏ రేంజ్, ఒక రేంజ్లో తీసుకుందాం. అయితే మనం ప్రోగ్రామ్ సింపుల్గా ఉండడం కోసం ఏం చేద్దాం అంటే మనకు ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటో తెలుసు కాబట్టి ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏంటి, ప్రోగ్రామ్ టు ఫైండ్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ in a given range. ఇది మన రిక్వైర్మెంట్. అయితే ఫస్ట్ ఏం చేద్దాం అంటే 1 నుంచి 1000 వరకు ఉన్న నెంబర్స్ చెక్ చేద్దాం. తర్వాత మన ఇష్టం వచ్చిన రేంజ్ ఇన్పుట్ ఇచ్చేలాగా ప్రోగ్రామ్ని మాడిఫై చేద్దాం. సో ఫర్ దట్ ఇక్కడ ఇన్పుట్ ఏం లేకుండా ఈచ్ టైం ఏం చేద్దాం అంటే ఈ ప్రాసెస్ కామన్, ఇది sum of cubes equal to 0, number greater than 0, number equal to number by 10, ఇదంతా కామన్. ఓకేనా, ఇదంతా కూడా కామన్. వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం, ఒకవేళ 25 ఉంది, 25 కనుక ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అనుకోండి సపోజ్, అయితే ఏం చేస్తాం 25 ప్రింట్ చేస్తాం. తర్వాత ఎక్కడ వచ్చాం సమ్ 89 ఆమ్స్ట్రాంగ్ నెంబర్ 89 ప్రింట్ చేస్తాం. కాని నెంబర్స్ అన్నిటిని ప్రింట్ చేయొద్దు, అయిన నెంబర్స్ మాత్రం ప్రింట్ చేయాలి. అంటే అప్పుడు ఏం చేస్తాం, ఇఫ్ దిస్ ఈజ్ మ్యాచింగ్ ప్రింట్ ఎ నెంబర్ రాదర్ దాన్ ఎ మెసేజ్. ఏ నెంబర్ ప్రింట్ చేయాలి, ఆ నమ్లో ఏముందో దాన్ని ప్రింట్ చేయాలి. %d అంతే. సో మనకు కావాల్సిన వాల్యూ ప్రింట్ చేస్తాం. అయితే ఈ ప్రోగ్రామ్ అంతా దేనికోసం, ఒక నెంబర్ని చెక్ చేయడానికి, జస్ట్ n అనే వాల్యూ n లో ఉన్నది కనుక. అయితే ఇక్కడ చేస్తున్న వర్క్ ఏంటి చూడండి, n వాల్యూ
ఇక్కడ తీసుకున్నాము. ఎన్ వాల్యూ మనకి మొత్తం ఎండ్ అయిపోతుంది. ఈ లూప్ అయిపోయేసరికి ఎన్ వాల్యూ 0 అయిపోతుంది. కాబట్టి ఏం చేద్దాం అంటే నమ్ వాల్యూ ఫిక్స్డ్ వాల్యూ కాబట్టి ఈ మొత్తం కోడ్ని ఒక ఫర్ లూప్ లో తీసుకొని నమ్ ఈక్వల్ టు 1, నమ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1000, నమ్ ప్లస్ ప్లస్ పెట్టి ఈ మొత్తాన్ని ఇంకొక బ్లాక్ లో పెట్టేద్దాం. సో ఇలా చేస్తే ఏమవుతుంది, నమ్ ఇనిషియల్లీ 1 లోపలికి రాగానే ఇప్పుడు నమ్ని ఎన్లోకి పెట్టే బదులు ఎన్ని నమ్లో పెట్టే బదులు ఎన్ ఈక్వల్ టు నమ్ అన్నాం అనుకోండి. నమ్ ఇనిషియల్గా 1 లోపలికి వస్తాం, దాన్ని ఎన్లోకి ఇచ్చేస్తాం. ఈ ప్రాసెస్ అంతా ఎన్ మీద జరిగిపోతుంది. బట్ ఒరిజినల్గా ఎన్ నమ్లో ఉన్న వాల్యూ అలాగే ఉండిపోతుంది. సో దట్ నమ్ వాల్యూ కనుక సమ్ ఆఫ్ క్యూబ్స్కి ఈక్వల్ అయితే ఆ నెంబర్ని ప్రింట్ చేస్తాం అంతే. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ నమ్ వాల్యూ 1 ఉన్నప్పుడు లోపలికి వస్తాం. ఈ ప్రాసెస్ అంతా మనకు తెలిసిందే, ఈ లూప్ అంతా జరిగిపోతుంది. ఇది ఫస్ట్ ఈ పార్ట్, తర్వాత ఈ పార్ట్, తర్వాత ఈ బాడీ, తర్వాత ఇక్కడ నుంచి ఇంక్రిమెంటేషన్, మళ్ళీ ఈ ఇంక్రిమెంటేషన్ అయిన తర్వాత ఇక్కడికే వస్తుంది. ఎందుకంటే ఈ ఇన్నర్ లూప్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతే ఈ ప్లేస్ ఇఫ్లోకి వస్తాం. ఇఫ్ కూడా కంప్లీట్ అయిన తర్వాతే అప్పుడు నమ్ ప్లస్ ప్లస్ అంటే నమ్ వాల్యూ 2 అవుతుంది. నెక్స్ట్ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1000. ఓకే కాబట్టి లోపలికి వచ్చి మళ్ళీ 2ని ఎన్లో పెట్టుకొని మళ్ళీ ఇదే ప్రాసెస్ చేస్తాం. ఇక్కడ లూప్ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఈ లూప్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతే ఈ ఫర్ లూప్ నుంచి ఇఫ్కి వస్తాము. ఇఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నమ్ ప్లస్ ప్లస్కి వెళ్తాం. అంటే నమ్ అనేది 3 అవుతుంది. అట్లా ఇప్పుడు 3 అనే వాల్యూ మీద చెక్ చేసుకుంటూ వెళ్తాం. అట్లా మనం ఈ ప్రోగ్రామ్ కనుక ఎగ్జిక్యూట్ చేస్తే ఈ పార్ట్ ఒక ఇండివిజువల్ నెంబర్ని చెక్ చేయడం కోసం వెదర్ ఇట్ ఈస్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ ఆర్ నాట్ అని చెక్ చేయడం కోసం. కాకపోతే ఈ నమ్ ఈజ్ 1 నుంచి 1000 వరకు తీసుకున్నాం కాబట్టి ఈ ప్రాసెస్ మొత్తం కలిపి మనకి కావాల్సిన రిజల్ట్ ఇస్తుంది. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఏమొచ్చింది చూడండి, 1, 153, 370, 371, 407 అన్నీ 500 లోపే ఉన్నాయి. 500 తర్వాత నెంబర్స్ ఏవి కూడా మనకి 500 నెంబర్స్ లేవు. ఓకే, ఇప్పుడు నాకు ఈ రేంజ్లో ఉంది. ఒక 10,000 లోపు ఏమైనా 500 నెంబర్స్ ఉన్నాయా చూద్దాము అనుకుంటే ఏం చేద్దాం, ఇక్కడ జస్ట్ ఒక 0 ఏమున్నాయి అంతే, ఎందుకంటే ఆ తర్వాత లేవు 500 నెంబర్స్ ఆల్మోస్ట్. సో కాబట్టి దిస్ ఈస్ 1 నుంచి 10,000 మధ్యలో ఉన్న 500 నెంబర్స్ అని చూస్తున్నాం. అలా కాకుండా సపోజ్ ఇక్కడ 1 నుంచి 10,000 కాదు, ఐ విల్ స్పెసిఫై ఏ రేంజ్ అండ్ ఫైండ్ ద వాల్యూస్, ఫైండ్ ద ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ ఇన్ దట్ రేంజ్ అని చెప్పదలుచుకున్నాం అనుకోండి. అప్పుడు ఏం చెప్పచ్చు, ఆ రేంజ్ ఏంటో యూజర్ నుంచి తీసుకుంటాం. రైట్, ఎంటర్ రేంజ్, స్టార్టింగ్ వాల్యూ, ఎండింగ్ వాల్యూ, స్టార్ట్ ఎండ్ అని ఒక 2 వేరియబుల్స్ తీసుకున్నాం. దానికోసం స్టార్ట్ ఎండ్ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఇక్కడ నమ్ ఈజ్ 1తో స్టార్ట్ చేసే బదులు స్టార్ట్ చేస్తున్నాం. 10,000 వెళ్ళే బదులు ఎండ్తో చేస్తున్నాం. ఇప్పుడు 300కి 400కి మధ్యలో ఉన్న నెంబర్స్ కావాలి, ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ కావాలి అని అనుకోండి. లైక్ 300, 400 ఇస్తే ఆ 2 వాల్యూస్ మాత్రమే ప్రింట్ అవుతుంది. సో సపోజ్ ఇలా రాసాం, ఒక మెసేజ్ ఇచ్చాము, ఏమవుతుంది, మనం ఇక్కడ ఏదైతే వాల్యూ స్పెసిఫై చేస్తామో ఆ వాల్యూస్ అకార్డింగ్ అయినా మెసేజ్ వస్తుంది. లైక్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ ఇన్ ది రేంజ్ లైక్ 100, 500 ఇచ్చాం. 100 to 500 100 to 500 మధ్యలో ఏమేమి వాల్యూస్ ఉన్నాయి అవన్నీ కూడా మనకి ఆ మెసేజ్ వస్తుంది. తర్వాత యాక్చువల్ వాల్యూస్ ఈ లోపల ప్రింట్ అయిపోతూ ఉంటాయి. లైక్ ఎంటర్ రేంజ్ అన్నాం, లైక్ 100
అండ్ 300 అని చెప్పాను. ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ ఇన్ ది రేంజ్ 100 to 300 ఆర్ ఒకటే ఉంది 153. మేబీ ఒక్కసారి అసలు వాల్యూస్ ఉండకపోవచ్చు. సో అట్లా మనం ఒక రేంజ్ ఆఫ్ థింగ్స్ లో మనం చూడాలనుకుంటే వీ కెన్ గో దిస్ వే. అట్లాగే నేను మనం ప్రైమ్ నెంబర్స్ కనుక్కున్నాం. ప్రైమ్ నెంబర్స్ కనుక్కున్నాం. అది ఎట్లా, ఒక నెంబర్ ఇన్పుట్ ఇస్తే ఆ నెంబర్ ప్రైమ్ నెంబరా కాదా చెక్ చేస్తాం. ఇన్స్టెడ్ ఒక రేంజ్ ఇస్తే ఆ రేంజ్ లో ఉన్నవన్నీ కూడా, ఆ రేంజ్ లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్ని కూడా మనకు కావాలి. అప్పుడు ఎలా చేసుకోవచ్చు? ఇట్స్ గో త్రూ దట్. మనం ఆల్రెడీ నిన్న ప్రైమ్ నెంబర్ అనేది చూసాం కాబట్టి ఇక్కడ ఒక నెంబర్ ప్రైమ్ నెంబరా కాదా చెక్ చేసాం. ఇప్పుడు ఏం చేద్దాం, ఒక రేంజ్ లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ని ప్రింట్ చేయాలి. ఫర్ దట్ ఈ ప్రోగ్రామ్ ని చిన్న మోడిఫికేషన్ చేద్దాం. సో ఫర్ దట్ ఫస్ట్ ఇక్కడ మనం ఇందాక చేసినట్లుగానే ఇది యాక్చువల్గా ఏంటి, ఏ ఈజ్ 1, ఏ ఈజ్ ఇండికేటింగ్ వాట్, స్టార్ట్ డివైడ్ చేస్తూ ఉన్నాం. లైక్ 1 2 3 4 అట్లా మనం చెక్ చేస్తూ ఉన్నాం కదా, దానికోసం ఏ అనే వేరియబుల్ తీసుకున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇచ్చిన n వాల్యూ కనుక 10 అయితే 1 నుంచి 10 వరకు ఉన్న అన్ని నెంబర్స్ చేత n డివైడ్ చేసుకుంటూ వెళ్తాం. కౌంట్ కనుక మ్యాచింగ్ 0 అయితే కౌంట్ ఇంక్రీజ్ చేసుకుంటాం. అట్లాగే ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసాం. సిమిలర్లీ బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తాం, ప్రైమ్ నెంబర్ అయితే ఆ నెంబర్ని ప్రింట్ చేస్తాం, కాకపోతే వదిలేస్తాం. అలాంటప్పుడు ఏం చేస్తాం, ఎల్స్ పార్ట్ స్కిప్ చేసేయచ్చు. %d దట్ అప్పటికున్న n వాల్యూ ఏది ఉందో దాన్ని ప్రింట్ చేసుకుంటాం. సో ఇక్కడ లూప్ తీసుకున్నాం, ఏ ఈజ్ 1, సి ఈజ్ 0, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n, ఏ ప్లస్ ప్లస్. ఈ లూప్ మొత్తం రిపీట్ అవుతూ ఉంటుంది, కౌంట్ వస్తుంది. ఇది ఎంతవరకు, ఒక నెంబర్ని చెక్ చేయడానికి. ఇప్పుడు ఏం చేస్తాం, ఈచ్ టైం n వాల్యూ విల్ చేంజ్. ఎంత ఉండాలి ఈచ్ టైం అనేది మనం ఇక్కడ డిసైడ్ చేద్దాం. రైట్, ఫర్ n ఈక్వల్ టు లైక్ 1, n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100, n ప్లస్ ప్లస్. సో ఈ పార్ట్ ఇంటర్నల్ గా రాసిన ఈ పార్ట్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ రిపీటెడ్ ఫర్ 100 టైమ్స్. ఇట్లా ఫస్ట్ n వాల్యూ 1 తీసుకొని ఈ ప్రాసెస్ మొత్తం చేస్తుంది. నెక్స్ట్ n వాల్యూ 2 తీసుకొని ఇదే ప్రాసెస్ మళ్ళీ చేస్తుంది. మళ్ళీ n వాల్యూ 3 తీసుకొని ఇదే ప్రాసెస్ అట్లా చేస్తుంది. ఎక్కడెక్కడైతే n కి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయో అక్కడ ఆ n వాల్యూని ప్రింట్ చేస్తాం. సో ఫర్ దట్ ప్రైమ్ నెంబర్స్ ఇన్ ది రేంజ్ అని ఒక మెసేజ్. అంటే ఇక్కడ రేంజ్ అంటే మన ఇంటెన్షన్ 1 నుంచి 100 వరకు. తర్వాత నేను చేంజ్ చేద్దాం, ప్రైమ్ నెంబర్స్ ఇన్ ది రేంజ్ 1 to 100 మన ఇంటెన్షన్ అది. ఒకసారి ఎక్స్క్యూట్ చేసి చూద్దాం. సో ఇట్ ఈస్ సెయింగ్ ప్రైమ్ నెంబర్స్ ఇన్ ది రేంజ్ 2 3 5 7 11 ఇవన్నీ ప్రైమ్ నెంబర్సే కదా, 89 97. సపోజ్ ఇప్పుడు ఇలా కాకుండా నాకు ఐ వాంట్ ప్రైమ్ నెంబర్స్ ఇన్ ది స్పెసిఫిక్ రేంజ్. ఇక్కడ 1 to 100 ఫిక్స్ చేసాం. అలా కాకుండా రేంజ్ మనం ఇన్పుట్ తీసుకుందాం అనుకుందాం. సేమ్ ఆ ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఎలా అయితే చేసామో సేమ్ అదే ఇక్కడ కూడా చేద్దాం. ఇట్లా స్టార్ట్ ఎండ్ అనే వేరియబుల్స్ తీసుకుందాం. స్టార్ట్ ఎండ్ని ఇన్పుట్గా తీసుకొని ఎంటర్ రేంజ్ స్టార్ట్ ఎండ్ తీసుకున్నాం. అక్కడ n ఈక్వల్ టు 1 బదులు స్టార్ట్, 100 బదులు ఎండ్. ఇది స్టార్ట్, ఇది ఎండ్. ఆ రేంజ్ లో ఉన్న నెంబర్స్ అన్నిటిని మనం వర్కౌట్ చేస్తాం. ఎంటర్ రేంజ్. సపోజ్ నాకు 100 కి 200 కి మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ కావాలి. అది వచ్చేస్తుంది 101 103 107 199 వరకు ఉన్న వాల్యూస్ అన్ని ఫిట్ అవుతాయి. దిస్ ఇస్ వాట్ ది అవుట్పుట్. సపోజ్ నాకు 1000 కి 2000 కి మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్ని కావాలి. ఏం చేస్తాం,
1000, 2000 ఈ రేంజ్ లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ 1009, 1013 like that. It's going up to 1999. సో ఇట్లా మనం అట్లాగే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ రాసాం కదా, ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ మనం చెక్ చేసాము, ఓకే ఫైన్. ప్రైమ్ నెంబర్ చెక్ చేసాం, ఈవెన్ నెంబర్స్ ఇన్ రేంజ్ అది కూడా మనం ఆల్రెడీ బిగినింగ్ లోనే చేసాం. దానికి ఒక సింగిల్ లూప్ చాలు, నెక్స్ట్ లూప్ లోపల లూప్ పెట్టుకొని చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ లూప్ లోపల లూప్ పెట్టి చేస్తున్నప్పుడు, లూప్ లోపల మళ్ళీ లూప్ పెట్టి చేస్తున్నప్పుడు దీని ఎగ్జిక్యూషన్ సీక్వెన్స్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం జాగ్రత్తగా చూద్దాం, మళ్ళీ ఒకసారి చూద్దాం, ఇంకొక ఎగ్జాంపుల్లో చూద్దాం, సో దట్ ఈ ప్రోగ్రామ్స్ మీకు ఇంకొంచెం క్లియర్గా ఉంటాయి. ఒక ఫ్రెష్ ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. లైక్ ఏబి అనే వేరియబుల్స్ తీసుకుందాం. ఫర్ ఏ ఈస్ 1, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, ఏ ప్లస్ ప్లస్. ఇక్కడ ఏ అని పెంచేస్తాం. తర్వాత ఫర్ బి ఈక్వల్ టు 1, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, 3 బి ప్లస్ ప్లస్. లోపల జస్ట్ పెంచేస్తాం. ఈ లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలా రాసాం. అయితే అసలు ఈ ఫస్ట్ ఫర్ లూప్ కి ముందు కూడా ఒక స్టేట్మెంట్ రాస్తాం. ఎక్స్ ఈ ప్రోగ్రామ్ కనుక మనం ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది స్టెప్ బై స్టెప్ కూల్గా చూద్దాం. వన్స్ యు ఆర్ క్లియర్ అబౌట్ దిస్, అంటే స్టేట్మెంట్ కంట్రోల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది ఒకసారి. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ లో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి అని ఏం చెప్తే అంటే ఏమంటాం, ఫస్ట్ ఇక్కడ ఒక వేరియబుల్ డిక్లరేషన్ ఉంది, ఫస్ట్ స్టేట్మెంట్. తర్వాత ప్రింట్ ఎక్స్ అనేది ఒక స్టేట్మెంట్ ఉంది, సెకండ్ స్టేట్మెంట్. తర్వాత నుంచి ఇక్కడ నుంచి ఈ మొత్తం కలిపి ఫర్ లూప్, ఫ్రమ్ అవుట్ సైడ్ ఈ మొత్తం కలిపి ఒకటే స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్. అండ్ ఈ లాస్ట్ లో రాసిన ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ ఫోర్త్ స్టేట్మెంట్. టోటల్ గా ఈ ప్రోగ్రామ్ లో 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. అయితే ఇందులో థర్డ్ స్టేట్మెంట్ ఏదైతే 6th లైన్ నుంచి 14th లైన్ వరకు ఉందో ఈ మొత్తం కలిపి ఒకటే స్టేట్మెంట్. ఈ ఫర్ లూప్ లోపల ఇంటర్నల్ గా మళ్ళీ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఇంటర్నల్ గా ఇది ఒక స్టేట్మెంట్, ప్రింట్ ఏ అనేది ఒక స్టేట్మెంట్. తర్వాత ఈ 4 లైన్స్ కలిపి ఫర్ కర్లీ బ్రేస్ ఓపెన్, ప్రింట్ బి కర్లీ బ్రేస్ క్లోజ్, ఈ 4 లైన్స్ కలిపి ఒక స్టేట్మెంట్. అట్లాగే దిస్ ఈస్ 1 స్టేట్మెంట్. మొత్తం 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి ఈ ఫర్ లూప్ లోపల. దీన్ని ఒకసారి మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, అంటే స్టెప్ బై స్టెప్ మనం ట్రేస్ అవుట్ చేసుకుంటూ వెళ్దాం. మనకున్న వేరియబుల్స్ ఏంటి ప్రోగ్రామ్ లో? ఏ, బి, 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రోగ్రామ్ వేరియబుల్స్ క్రియేట్ అయినాయి, ఏబి, ఫైన్. లోపలికి రాగానే ప్రింట్ ఎక్స్ అన్నాం, ఫస్ట్ ఎక్స్ ప్రింట్ అయిపోయింది. ఫస్ట్ ఎక్స్ ఇస్ ప్రింట్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ ఫస్ట్ ఫర్ లూప్, అవుటర్ ఫర్ లూప్, దీని అవుటర్ ఫర్ లూప్ అనుకుందాం, దీని ఇన్నర్ ఫర్ లూప్ అనుకుందాం, మనకి ఈజీగా ఉంటుంది. అవుటర్ ఫర్ లూప్ వచ్చి ఏ ఈజ్ 1 అన్నాం, అంటే ఏ వాల్యూ ఇక్కడ 1 అవుతుంది. ఏ అనే వేరియబుల్ ఒకటి క్రియేట్ చేసాం, దాని వాల్యూ 1 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ఈస్ ట్రూ కాబట్టి లోపలికి వెళ్తాం. దేని లోపలికి వెళ్తున్నాం? అవుటర్ ఫర్ లూప్ యొక్క లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళి దాంట్లో ఉన్న ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఏ, అంటే ఏ ప్రింట్ అయ్యింది. ఫైన్. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఇన్నర్ ఫర్ లూప్. సో ఇన్నర్ ఫర్ లూప్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది అవుటర్ ఫర్ లూప్. అయితే అవుటర్ ఫర్ లూప్ లో 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఏంటి? ప్రింట్ ఏ, ఫర్ లూప్,
ప్రింట్ సి. ఓకే, ఈ ఫర్ లూప్ వచ్చి ఇక్కడ బి ఈక్వల్ టు 1 అన్నాం అంటే ఏమవుతుంది ఇక్కడ బి వాల్యూ బికమ్ 1. ఫైన్, ఇక్కడ నుంచి బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. ఈ ఇన్నర్ ఫర్ లూప్ కి సంబంధించిన ఇనీషియేషన్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు కండిషన్ దగ్గరికి వచ్చాం. బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. ఎస్, ట్రూ కాబట్టి లోపలికి వచ్చి బి ప్రింట్ అవుతుంది. బి. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి కంట్రోల్? ఈ ఇన్నర్ ఫర్ లూప్ లోకి వచ్చినాం కదా మనం. ఇన్నర్ ఫర్ లూప్ వచ్చామంటే ఇన్నర్ ఫర్ లూప్ కంప్లీట్ చేసాక అవుటర్కి వెళ్తాం. సో ఈ ఇన్నర్ ఫర్ లూప్ కి సంబంధించిన బాడీ అయిపోయింది, అంటే ప్రింటింగ్ పార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి బి ప్లస్ ప్లస్ అంటే బి వాల్యూ ఎంత అవుతుంది ఇప్పుడు 1 వెళ్ళిపోయి 2 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాం? బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 కండిషన్కి వెళ్తాం. బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ట్రూ కాబట్టి లోపలికి వచ్చి మళ్ళీ బి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాం? మళ్ళీ బి ప్లస్ ప్లస్. బి వాల్యూ ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఆల్రెడీ 2 ఉంది కదా, 3 అవుతుంది. సో ఎప్పుడైనా కొత్త వాల్యూ వచ్చిందంటే పాత వాల్యూ పోతుంటుంది. సో 3 వచ్చింది. నెక్స్ట్ 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ట్రూ కాబట్టి లోపలికి వచ్చి మళ్ళీ బి ప్రింట్ అవుతుంది. బి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ ప్లేస్కి వెళ్తాం. బి ప్లస్ ప్లస్ ఎంత అవుతుంది? బి వాల్యూ 4. బి వాల్యూ 4 అయింది. కండిషన్ దగ్గరికి వచ్చాం. 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ఇస్ ఫాల్స్. ఎప్పుడైతే ఈ కండిషన్ ఫాల్స్ అయిందో, ఫాల్స్ అంటే ఏ కండిషన్ ఇది? ఇన్నర్ లూప్దా అవుటర్ లూప్దా? ఇన్నర్ లూప్. ఇన్నర్ లూప్ కి సంబంధించిన లూప్ ఎండ్ అయింది కాబట్టి కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి బయటకు వస్తాం. ఈ ఇన్నర్ లూప్ నుంచి బయటకు వచ్చి స్టేట్మెంట్ నెక్స్ట్ ఏముంది? సి ప్రింట్ చేయాలి కాబట్టి సి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాం? దీని తర్వాత ఏం స్టేట్మెంట్ ఉంది? క్లోజింగ్ ఆఫ్ అవుటర్ ఫర్ లూప్. క్లోజింగ్ వచ్చాము అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ నుంచి మళ్ళీ ఇంక్రిమెంటేషన్ పార్ట్కి వెళ్ళాలి అంటే ఈ ప్లేస్కి వెళ్తాం. ఏ ప్లస్ ప్లస్ అంటే ఇప్పుడు ఏ వాల్యూ 2 అవుతుంది. నెక్స్ట్ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అవుటర్ లూప్ కి సంబంధించిన కండిషన్ చెక్ చేస్తున్నాం. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ఇస్ ఓకే. ఓకే కాబట్టి లోపలికి వచ్చి ఏ ప్రింట్ అవుతుంది అంటే మళ్ళీ ఇక్కడ ఏ ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఏ ప్రింట్ అయింది స్టార్టింగ్ లో. ఇప్పుడు ఏ వాల్యూ 1 ఉన్నప్పుడు, ఏ అనే వేరియబుల్ వాల్యూ 1 ఉన్నప్పుడు ప్రింట్ అయింది. మళ్ళీ ఏ ప్రింట్ అయింది. అండ్ ఈ ప్రింట్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఈ ఫర్ లూప్కి వచ్చి ఈ ఫర్ లూప్కి మళ్ళీ ఫ్రెష్గా వచ్చాం కదా. ఒకసారి అయిపోయి బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చాం. మళ్ళీ వచ్చినప్పుడు దీనికి సంబంధించిన ఇనీషియేషన్ పార్ట్ మళ్ళీ జరుగుతుంది. అంటే బి ఈక్వల్ టు వాట్? 1. కాబట్టి బి వాల్యూ ఇప్పుడు మళ్ళీ 1 అయిపోతుంది. 4 వెళ్ళిపోయి ఈ 4 ప్లేస్లోకి 1 వచ్చేస్తుంది. నెక్స్ట్ 1 వచ్చిందంటే ఇక్కడ ఏం జరిగిందో మనకు తెలుసు. లైక్ వాట్? 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ఓకే. లోపలికి వచ్చి బి ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంక్రిమెంట్కి వెళ్తే బి ప్లస్ ప్లస్ బి వాల్యూ 2 అవుతుంది. తర్వాత 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ఓకే. లోపలికి వచ్చి బి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ బి ప్లస్ ప్లస్ అన్నప్పుడు బి వాల్యూ 3 అవుతుంది. మళ్ళీ 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ఓకే. లోపలికి వచ్చి బి ప్రింట్ అవుతుంది అంటే అగైన్ బి ఓకే. మళ్ళీ బి ప్లస్ ప్లస్ అన్నప్పుడు బి వాల్యూ 4 అవుతుంది. తర్వాత 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే ఫాల్స్ కాబట్టి ఈ ఇన్నర్ లూప్ నుంచి బయటకు వస్తాం. బయటకు వచ్చి ఇక్కడ స్టేట్మెంట్ ఏముంది? ప్రింట్ సి కాబట్టి ఇక్కడ మళ్ళీ సి ప్రింట్ అవుతుంది. సి ప్రింట్ అయిన తర్వాత ఎండ్ ఆఫ్ అవుటర్ ఫర్ లూప్. అవుటర్ ఫర్ లూప్ ఎండ్ అయిందంటే బయటకు వచ్చామని కాదు, ఎండింగ్ బ్లాక్ ఎండింగ్ వచ్చాం. అక్కడి నుంచి మళ్ళీ ఏమవుతుంది? ఏ ప్లస్ ప్లస్. ఏ ప్లస్ ప్లస్ అంటే ఏ వాల్యూ ఇప్పుడు 3 అవుతుంది. 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ఎస్ కాబట్టి మళ్ళీ లోపలికి వచ్చి ఏ ప్రింట్ అవుతుంది. ఏ అనేది ఇప్పుడు 3rd టైం ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఈ ప్లేస్కి వచ్చి బి వాల్యూ ఫ్రెష్గా మళ్ళీ 1 అయిపోతుంది. అంటే ఇక్కడ 4 ఉన్నది మళ్ళీ ఏమైపోతుంది? 1 అయిపోతుంది. నెక్స్ట్ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 లోపలికి వచ్చి బి ప్రింట్ అవుతుంది. తర్వాత బి వాల్యూ 2 అవుతుంది. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ఓకే. లోపలికి వచ్చి బి ప్రింట్ అవుతుంది. మళ్ళీ బి ప్లస్ ప్లస్ అన్నప్పుడు బి వాల్యూ 3 అవుతుంది. 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ఓకే. లోపలికి వచ్చి బి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ బి ప్లస్ ప్లస్ అంటే బి వాల్యూ 4 అవుతుంది. 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ఇస్ ఫాల్స్. ఫాల్స్ కాబట్టి ఇన్నర్ ఫర్ లూప్ నుంచి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఉన్న స్టేట్మెంట్ సి ప్రింట్ చేయడం కాబట్టి సి ప్రింట్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎండింగ్ వచ్చాం. ఎండింగ్ వస్తే ఎండ్ ఆఫ్ అవుటర్ ఫర్ లూప్. మళ్ళీ ఇంక్రిమెంటేషన్ పార్ట్కి వెళ్తాం. ఏ ప్లస్ ప్లస్ ఏ వాల్యూ బికమ్ 4. ఇక్కడ 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ఇస్ ఫాల్స్. ఫాల్స్ కాబట్టి ఈ ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చి వై ప్రింట్ అవుతుంది. దిస్ ఈస్ ది అవుట్పుట్ విల్ సి. అంటే ఈ లూప్ నుంచి బయటకు వచ్చేసరికి మనకు ఏబీ వాల్యూస్ ఎంత ఉన్నాయి? 4 ఉన్నాయి. ఇన్ ది మీన్ వై మనకు అవుట్పుట్ ఏమొచ్చింది? ఇది XABBBC, XABBBC, మళ్ళీ ABBBC, మళ్ళీ ABBBC, లాస్ట్లో Y. అంటే X ఒకసారి ప్రింట్ అయింది, Y ఒకసారి ప్రింట్ అయింది. A అనేది మొత్తం 3 టైమ్స్ ప్రింట్ అయింది, C కూడా 3 టైమ్స్ ప్రింట్ అయింది. B అనేది ఈచ్ ఇన్నర్ లూప్కి వెళ్ళిన ప్రతిసారి 3 టైమ్స్ ప్రింట్ అవుతుంది. బికాస్ ఇన్నర్ లూప్ ఈస్ రిపీటెడ్ ఫర్ 3 టైమ్స్ కాబట్టి.
ఇట్లా దిస్ ఈస్ హౌ వీ షుడ్ అండర్స్టాండ్ ది వర్కింగ్ ఆఫ్ ఫర్ లూప్. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం, ఇంకొంచెం క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని